హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో 2 వీక్స్ నుంచి టీత్ చాలా పెయిన్ వస్తుందండి. సో 2 వీక్స్ నుంచి టాబ్లెట్ వేసుకొని పడుకునేసేదాన్ని. నైట్ మాత్రం ఎక్కువ పెయిన్ వచ్చేసిందండి. మా ఆయన ఆఫీస్ నుంచి పర్మిషన్ పెట్టుకుని 5:30 కల్లా వచ్చారు. సో ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్తున్నారండి. హాస్పిటల్కి వెళ్తున్నా కూడా నా లవంగం నాతోనే రావాలండి. అది నన్ను వదిలి ఉంటుందో లేదా వాళ్ళ డాడీని వదిలి ఉంటుందో నాకు అర్థం కాలేదు. పాప చూడండి, స్వెటర్ వేసేసాం తనకి. కొంచెం క్లైమేట్ మారిపోయింది, వర్షం కూడా పడింది మార్నింగ్ నుంచి. సో స్వెటర్ వేసుకొని బయలుదేరేసాము. మా ఆయన ఫిలప్ చేస్తున్నానండి ఓపీ. సో క్లినిక్కి లోపల ఎంట్రన్స్ అయిపోయాము. సో ఈ టైంలో నేను పెయిన్కి ఏడుస్తుంటే వీళ్ళిద్దరు చూడండి, డాడీ కూతురు, ఆమెకి ఎంత ఆనందంగా ఉందో. అప్పుడే బాగుండండి, టీత్ రాయకుండా హ్యాపీగా ఇవన్నీ వచ్చి ఆడపిల్లలు ఉంటామా, ఐస్ క్రీమ్ అంట, చాక్లెట్లు అంట, ఇవన్నీ తినేసి మొత్తానికి 2 పళ్ళు పుచ్చిపోయినాయంట. పోండి, ఇంకేముంది. ఇవి తీసేసినా కూడా గట్టిగా కొరుక్కొద్దు అని చెప్తున్నారండి. నాన్ వెజ్ బేసిక్గా పెళ్ళి కాకముందు నాన్ వెజ్ ఇష్టం లేదు, పెళ్ళైనాక వచ్చింది కొంచెం. మా డాడీ అంటాడు, నీకు భక్తే పోయింది, నాన్ వెజ్ ఇప్పుడు దేవుడు అంటాడండి. ఇంకా డాక్టర్ బాగా క్లీన్ చేస్తున్నారండి. చూసి ఎక్స్రే తీసుకొచ్చాను, రెండు టీత్ పోయాయంటే క్లీన్ చేసేసారు. టీత్ కూడా తీసేసారండి. మా ఆయన చూడండి, నేను నా బొగ్గ ఊదిపి నేను బాధపడుతుంటే మా ఆయన వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు అని. నాకు సరిగ్గా మాటలు కూడా రావడం లేదు. ఏ మాటగా మాట డాక్టర్ చాలా పేషెన్సీతో నాకు నీట్గా క్లీన్ చేసిందండి. ఎక్కడ కానీ పెయిన్ లేదు. లవంగం చూడండి, విండో కొంచెం తీసేసి వెళ్ళిపోయాము. డోర్ గ్లాసెస్ అదేం కాముగా పడుకునేసిందండి. ఫ్రీ చెకప్ అండి, కానీ ఏం ప్రాబ్లం ఉందో అంతా చెప్తారు, కానీ మనీ మాత్రం పే చేయాలి లాస్ట్లో. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనీ పే చేయాలి, లేదంటే లేదండి. సో ఒక టీత్ తీపిచ్చిన దానికి 1000 రూపీస్ తీసుకున్నారు డాక్టర్. నాకైతే రీజనబుల్ అనిపించింది. సో చాలా మంచి డాక్టర్ అండి, నీట్గా కామ్గా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేసింది. మేము ఇంటికి బయలుదేరేసామండి. ఇంకా పాప కూడా నిద్రపోయింది. సో క్లోజప్ లాంటిది ఇచ్చిందనమాట. ఫుడ్ తినేసినాక ఉంచేయాలంట. టాబ్లెట్స్ ఇచ్చింది పెయిన్ లేకుండా. ఏదైనా ఐస్ క్రీమ్ తినమనేది, మనకి ఇంకా పండగ కదండి ఐస్ క్రీమ్ తినమంటే. సో టాబ్లెట్ తీసుకున్నాను చూడండి, కొంచెం స్వెల్లింగ్ లాగా వచ్చింది. అది నా